ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలో క్రెడిట్ స్ప్రెడ్ బెటరా, డెబిట్ స్ప్రెడ్ బెటరా? ఇవాళ మనతో చెప్పడానికి దీని గురించి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, క్రెడిట్ స్ప్రెడ్ బెటరా లేదంటే డెబిట్ స్ప్రెడ్ బెటరా అంటే ఏమని చెప్తారు ఈ యొక్క ఆప్షన్స్ ట్రేడింగ్ లో? ఆ రెండింటి గురించి కూడా ఫస్ట్ తెలుసుకుందాం. బేసికల్ గా మనం ఆప్షన్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఏంటంటే లైక్ స్టాక్స్ పెరుగుతాయి అనిపించింది అనుకోండి, మనం స్టాక్స్ ని కొంటాం, అది సింపుల్ ప్రొడక్ట్ అది. లేదా ఫీచర్స్ పెరుగుతాయి అనుకుంటే ఫీచర్స్ కొంటాం, సింపుల్ అది. బట్ ఆప్షన్ కి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో టైం డికే ప్లస్ వాలటిలిటీ డికే రెండు కాన్సెప్ట్లు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఓకే, అందుకని మీకు స్టాక్ లాగా ఆప్షన్స్ మనం ట్రీట్ చేయలేము. ఎందుకంటే టైం డికే ద్వారా వాల్యూ లాస్ అవుతుంటాం, వాలటిలిటీ తగ్గుతున్నా వాల్యూ లాస్ అవుతుంది. అవును, అంటే మూవ్ తో సంబంధం లేకుండా ఈ రెండు ఎలిమెంట్స్ వల్ల ఆప్షన్ ప్రీమియం లాస్ అవుతాం మనం. స్టాక్స్ అలా కాదు, మూవ్ తో సంబంధం. మూవ్ అయితేనే గెయిన్ అయినా, నెగిటివ్ మూవ్ జరిగితే నీకు లాస్ అని జరిగింది. కదలకుండా అంతే ఉంటే 1 వీక్ ఉన్నా సరే మీకు లాస్ ఏమి ఉండదు. బట్ ఆప్షన్స్ అలా కాదు, 1 వీక్ లో ఆప్షన్ జీరో అయిపోతాయి, టోటల్ క్యాపిటల్ జీరో అయిపోతాయి. అందుకని ఆప్షన్ మార్కెట్ లో చూసుకున్నప్పుడు ఈ ప్రొడక్ట్ సమ్ వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఈక్విటీ అనే విషయం మనకు అర్థం కావాలి. రెండోది, ఈ స్ప్రెడ్స్ ఎప్పుడు చేస్తారు అంటే మనం ఏదైనా మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు చేస్తారు. ఇప్పుడు మనం పెరిగిద్ది అనుకున్నారు అనుకోండి, మార్కెట్ పైకి పోద్ది అనుకుంటున్నాం కదా, అప్పుడు మనం స్ప్రెడ్ చేస్తాము. లేదా మార్కెట్ కింద పోతుంది అనుకున్నాము, డౌన్ సైడ్ పోతుంది అనుకుంటున్నాం, అప్పుడు స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో మీరు స్ప్రెడ్స్ చేస్తున్నారు అంటే మార్కెట్ ఎటో కొట్టు డైరెక్షన్ తీసుకున్నట్టు లెక్క. అందుకే మీరు డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే సాధ్యంత వరకు మార్కెట్ మూవ్ అవుతుంది అనుకోండి, నీకు మూవ్ వల్ల డబ్బు రావాలి. మూవ్ ఆగిపోతే డబ్బు రాదు కదా, ఉన్న డబ్బులు జీరో అవుతాయి కదా. అందుకని మీరు ఎప్పుడైనా వాలటైలిటీని అండ్ టైం ని, అంటే దాని థీటా అండ్ వేగా అంటారు, టెక్నికల్ టర్మినాలజీ రెండు వాడతారు అనమాట. ఆ రెండింటి జీరో చేయాలి. థీటాని అండ్ వేగాని నెట్ ఇచ్చుకొని జీరో చేయాలన్నమాట. అప్పుడేంది మార్కెట్ ముందు పోతున్నా వాటి వల్ల ఎఫెక్ట్ కాకుండా మనం చూసుకుంటాం. అందుకని యూజువల్ గా ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది అనిపించింది అనుకోండి, ఒకటి కాల్ ఆప్షన్ మనం కొన్నాం అనుకోండి, దానికి దూరంగా ఉన్న ఇంకో కాల్ ఆప్షన్ అమ్ముతారు. ఈ అమ్మే పర్పస్ ఏంది అంటే, ఒకవేళ మార్కెట్ సైడ్ వే కనుక వెళ్ళిపోతే ఇక్కడ లాస్ అయిన టైం డికే వాలటిలిటీ డికే, ఇక్కడ అమ్మాను కాబట్టి ఇటు నుంచి నాకు కాంపెన్సేషన్ కింద వచ్చింది అనమాట. దానికోసం వాడతాం. అయితే ఈ వాడే ప్రాసెస్ లో భాగంగా మార్కెట్ బుల్లిష్ అనుకుందాం, పైకి పోద్ది అనుకుందాం. మీరు కావాలంటే మార్కెట్ పెరిగిద్దని ఈ కాల్ కొని ఇక్కడ కాల్ అమ్మచ్చు. దీన్ని మనం బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం, మామూలు టెక్నికల్ నేమ్ అయితే. ఓకే, సింపుల్ చెప్పాలంటే డెబిట్ స్ప్రెడ్ అంటాం. ఎందుకంటే ఎక్కువ ప్రీమియం కొంటున్నాం, తక్కువ ప్రీమియం అమ్ముతున్నారు కాబట్టి ఇంకా స్టిల్ జేబులోంచి కొంత డబ్బు పడుతుంది మీకు, కాబట్టి దీన్ని డెబిట్ స్ప్రెడ్ అంటాం. ఓకే, అలా కాకుండా మార్కెట్ పైకి పోద్ది అనుకుంటున్నాను, నేనేం చేస్తాను, ఇక్కడ పుట్ అమ్మేసేసి ఇక్కడ పుట్టు కొంటా ఇన్సూరెన్స్ కింద, దీన్ని క్రెడిట్ స్ప్రెడ్స్ అంటారు. ఎందుకంటే ఎక్కువ ప్రీమియం దాన్ని నేను అమ్ముతున్నాను, తక్కువ ప్రీమియం దాన్ని ఇన్సూరెన్స్ లో కొంటున్నాను కాబట్టి దీన్ని మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అంటాం. సో మార్కెట్ పెరుగుతుందంటే క్రెడిట్ స్ప్రెడ్ వాడచ్చు, డెబిట్ స్ప్రెడ్ మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. ఏది రెండిట్లో ఒకటే వాడాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, ఏది బెటర్ అనుకున్నారు అనుకోండి, బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి డైరెక్షన్ స్పీడ్ గా పోతుంది అనుకుంటున్నారా, మార్కెట్ స్లోగా పోతుంది అనుకుంటున్నారా? మార్కెట్ స్పీడ్ గా పోతుంది అనుకుంటే క్రెడిట్ స్ప్రెడ్స్ కన్నా డెబిట్ స్ప్రెడ్సే బాగుంటాయి. డెబిట్ స్ప్రెడ్సే ఎక్కువ డబ్బు వస్తుంది, క్రెడిట్ స్ప్రెడ్స్ లిమిటెడ్ అమౌంట్ వస్తుంది, అంత రాదనమాట. అందుకని డైరెక్షన్ స్పీడ్ గా పోతుందే స్లోగా పోతుందని. మార్కెట్ సైడ్ వే టు బుల్లిష్ అనుకున్నారనుకోండి, క్రెడిట్ స్ప్రెడ్స్ బాగుంటాయి, సైడ్ వేలో ఉన్నా నీకు డబ్బు వస్తుంది కాబట్టి. అదే డెబిట్ స్ప్రెడ్ అనుకోండి, ఖచ్చితంగా మూవ్ అయితేనే డబ్బు, మూవ్ కాకపోతే డబ్బు లాస్ అవుతారు కాబట్టి సైడ్ వే మార్కెట్ నీ డబ్బు రాదు. అందుకని మార్కెట్ స్లోగా పోద్ది పైకి లేదా ఆగిపోద్ది మార్కెట్ అనుకున్నప్పుడు దెన్ గో ఫర్ ది క్రెడిట్ స్ప్రెడ్స్. రెండోది క్యాష్ ఫ్లో. మార్కెట్ ఇప్పుడు డెబిట్ స్ప్రెడ్ తీసుకున్నారు అనుకోండి, స్టిల్ మీ జేబు నుంచి డబ్బులు పడతాయి. ఎందుకంటే ఎక్కువ డెల్టాది కొంటున్నారు మీరు, తక్కువ డెల్టాది అమ్ముతున్నారు కాబట్టి మీ జేబులో డబ్బులు పడతాయి ఇంకా, కాబట్టి క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంటుంది నీకు. అదే క్రెడిట్ స్ప్రెడ్స్ అనుకోండి, ఎక్కువ డెల్టాది అమ్ముతున్నారు, తక్కువ డెల్టాది కొంటున్నారు కాబట్టి మీకు ఇంకా డబ్బులు మిగులుతాయి, అంటే క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటుంది. అందుకని క్రెడిట్ స్ప్రెడ్స్ వాళ్ళకి క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది ఇద్దరు అంటే, ఇది మూవ్ అయితేనే డబ్బు వచ్చింది డెబిట్ స్ప్రెడ్ వాళ్ళకి, క్రెడిట్ స్ప్రెడ్ మూవ్ కాకపోయినా డబ్బు వస్తుంది, ఎందుకంటే ఎక్కువ డెల్టా వీళ్ళు అమ్మారు కాబట్టి. కాబట్టి ఎక్కువ సక్సెస్ పర్సెంటేజ్ ఎవరికి ఉంటుంది అంటే క్రెడిట్ స్ప్రెడ్స్ వాళ్ళకి ఉంటుంది. వాలటిలిటీ తక్కువ ఉంటే డెబిట్ స్ప్రెడ్ బాగుంటుంది, వాలటిలిటీ తక్కువ ఉంటే. వాలటిలిటీ తక్కువ అంటే ప్రీమియం చీపర్గా వస్తున్నట్టు లెక్క, కాబట్టి ఆ టైంలో
డెబిట్ డెబిట్ స్ప్రెడ్స్ బాగుంటాయి, వాలటిలిటీ తక్కువ ఉన్నప్పుడు. వాలటిలిటీ ఎక్కువ ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో అమ్మారనుకోండి బల్జీ ప్రీమియమ్స్ ఎక్కువ వస్తాయి కదా, ఆ ఆహా. టైంలో క్రెడిట్ స్ప్రెడ్స్ బాగుంటాయి. ఓకే. అందుకని వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేటు పాజిటివ్ ఉంటది అనుకున్నప్పుడు, మార్కెట్ ఖచ్చితంగా లిమిటెడ్ మూవే జరుగుద్ది అనుకున్నప్పుడు, రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎంచక్క ఆప్షన్స్ అమ్మాలనుకున్నప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ బాగుంటాయి. ఓకే. కొలాట్స్ ఎక్కడికి ఏమైనా ఇచ్చారనుకోండి, క్రెడిట్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. డెబిట్ స్ప్రెడ్ ఎప్పుడు బాగుంటుంది అంటే మార్కెట్ ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా మూవ్ అవుతుంది పైకి, వాలటిలిటీ బాగా తక్కువ ఉంది, ప్రీమియం తక్కువ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఇది వాడతారు. ఓకే. సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ మాత్రం క్రెడిట్ స్ప్రెడ్స్ గా ఉంటది. ఓకే. అందుకని నేను ఎక్కువ క్రెడిట్ స్ప్రెడ్స్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. అందుకని మార్కెట్ పెరిగిద్ది అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ పుట్టు అమ్ముతాను, కింద ఇన్సూరెన్స్ కింద ఇంకో పుట్టుకుంటాం అనమాట. బట్ నేకెడ్ చేయమాకండి, పొరపాటును కూడా మార్కెట్ పెరిగిద్దని కాలు కొంటాలు, పడిద్దని పుట్టు కొంటాలు, ఇలాంటి నేకెడ్ కాల్స్ చేయమాకండి, అవి చాలా రిస్కీ. వాటికి టెక్నికల్స్ యాడ్ చేస్తే సక్సెస్ పర్సెంటేజ్ పెరిగిద్దనే కానీ బట్ స్టిల్ రిస్కీ. అదే విత్ హెడ్జింగ్ తో అనుకోండి, కన్జర్వేటివ్ అండ్ ఖచ్చితంగా సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో టెక్నికల్స్ అవి మనం ఎలా చూసుకొని క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ లేకుండా ఆప్షన్ జోల్ రావద్దండి. ఖచ్చితంగా పర్టికులర్ స్పెక్యులేషన్ చేద్దాం అనుకున్నాను, మీరు స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెక్నికల్స్ వచ్చి ఉండాలి. మనం టెక్నికల్స్ ద్వారా ఏంటంటే మార్కెట్ లో డిమాండ్ మెజరేటింగ్ ఈజీ అవుతుంది. అంటే ఇన్స్టిట్యూషనల్ రెడీ టు బై చేసే ప్రాబిలిటీ ఎంత ఉందో మనకు అర్థం అవుతుంది. యూజువల్ గా పెద్ద బిడ్ వచ్చింది అనుకోండి, వాల్యూమ్ బిడ్స్, ఇన్స్టిట్యూషనల్ ఎవరు అడుగు పెట్టినట్లు లెక్క కౌంటర్ లోకి, నెక్స్ట్ ఏం జరిగింది అంటే వాళ్ళు కొనే ప్రాబిలిటీ పెరిగింది మనకి. అసలు బిడ్స్ ఏం లేకుండా వాళ్ళు బీచ్ లో కొనబోతున్నారని మనం చెప్పలేము, అందుకని గుడ్డిగా మనం ట్రేడ్ చేయలేము. అందుకని చార్ట్ ప్యాటర్న్స్ వాటిని గుడ్డిగా నమ్మటం కాదు, పెద్ద వాల్యూమ్ బిడ్స్ ఉన్న చార్ట్ ప్యాటర్న్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. అందుకని మీ దగ్గర ఒక మంచి టెక్నికల్ స్కానర్ ఉండాలి. ఆ స్కానర్ మన ఫీచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్ రన్ చేసాం అనుకోండి, అప్పుడు మన ప్యాటర్న్ ప్లస్ హ్యూజ్ వాల్యూమ్ మన స్టాక్ లిస్ట్ గ్యాదర్ అవుతాయి. అందులో నీకు బెటర్ ఉందని తీసుకొని వాటిలో క్రెడిట్ స్ప్రెడ్స్ అప్లై చేసాం అనుకోండి, మనకి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెండోది ఈ స్ట్రాటజీ వాటర్ ఉన్న బ్యూటీ ఏంటంటే నువ్వు ఎక్కువ టైం ఇస్తున్నావు వర్క్ చేయడానికి, అది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. సబ్జెక్ట్ కూడా చాలా ఇదిగా ఇంట్రాడే లో ఈవెన్ 0.3% పెరిగిద్దని బెట్ కాసినంత రిస్క్ అవుద్ది, కానీ ఆప్షన్ మార్కెట్ లో ఇది మంత్లీ ఒక 3 to 5% పెరిగిందని చెప్పడం చాలా ఈజీ. విత్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి లాస్ చాలా తక్కువ ఉంటది. అందరూ అనుకున్నట్టు ఆప్షన్ మార్కెట్ హైలీ డేంజరస్ ఏం కాదు, హెడ్జింగ్ లేకుండా చేస్తే ఇట్స్ హైలీ డేంజర్. ఓకే. అంటే స్పెక్యులేషన్ అయితే హైలీ డేంజర్ అది. సో హెడ్జింగ్ దీని గురించి కొంచెం చెప్పండి. హెడ్జింగ్ అంటే ఇప్పుడు మనం కాల్ కొన్నాం కదా, ఈ కాల్ కి ఇంకో కాల్ దూరంగా అమ్మేసి ఎంతకంత మనీ బ్యాక్ తెచ్చుకుంటున్నాం కదా, దీన్ని మనం పార్షియల్ హెడ్జింగ్ అంటాం. ఓకే, అట్లా మీరు హెడ్జింగ్ చేయడం ద్వారా ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ టెంపరీగా మార్కెట్ మూవ్ కాకపోయినా సరే మీరు పెద్ద ఎఫెక్ట్ అవ్వరు అనమాట. పర్టికులర్ గా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటే గనక ఖచ్చితంగా హెడ్జింగ్ చేసుకోండి. ఇంట్రాడే లో సిస్టమ్ ముందు ఉంటారు కాబట్టి ఎట్టాగా మీరు లాస్ ని మీకు కట్ చేస్తారు కాబట్టి పర్వాలేదు. అందుకని ఎవరైనా స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే ఓన్లీ లైవ్ మార్కెట్ లో ఇంట్రాడేనే చేసుకోండి, అది కూడా మీ టెక్నికల్స్ ఐడియా ఉంటే. అంటే ఓవర్ నైట్ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా హెడ్జింగ్ చేసుకోండి. బెస్ట్ ఏంటంటే డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ప్లస్ క్రెడిట్ స్ప్రెడ్స్ మంచి కాంబినేషన్. రెండోది ఫ్రీగా చేసుకోవచ్చు ఆప్షన్ సెల్లింగ్, మీ దగ్గర పోర్ట్ఫోలియో కంటే కొలాట్స్ ఎక్కడికి ఇచ్చేసేసి డబ్బులు లేకుండా ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. చాలా మంది అలానే చేస్తారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, క్రెడిట్ స్ప్రెడ్ అదేవిధంగా డెబిట్ స్ప్రెడ్. సో క్రెడిట్ స్ప్రెడ్ ఈస్ ద బెటర్ అని చెప్పి కూడా సార్ చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీకు ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైం ఈ టాపిక్ చాలా కాంప్లీట్ గా అనిపించింది కదా. సో మీరు కనుక ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే సో సుందరామరెడ్డి గారు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వెబినార్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, సార్ మాటలోనే అసలు వెబినార్ లో ఏమేమి కవర్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఈ వెబినార్ లో మనం చెప్పే ఈ వెబినార్ లో ఓన్లీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ మూడే కవర్ అవుతాయి అండి. ఆప్షన్స్ ట్రేడింగ్ దాంట్లో కవర్ అవ్వదు. If anyone wants to know, you can clarify those doubts, right? Yeah, ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే టెక్నాలజీస్ వీటితో పాటు మన ఆర్సీపీ లో సెపరేట్ ప్యాకేజ్ లో ట్రీట్ చేస్తారు. బట్ ఎవరైనా ఆప్షన్స్ అంటే వాళ్ళు కొంచెం హార్డ్ కోర్ ట్రేడర్స్ అవ్వాలి, వేరే కేటగిరీ అనమాట. బట్ మీరు ప్యాసివ్ ఇన్కమ్ మార్కెట్ నుంచి రావాలి అనుకుంటే మాత్రం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి. ఇది కాదు నాకు ఫుల్ టైం ట్రేడింగ్ లో తీసుకుందాం అనుకున్నప్పుడు కాంప్రహెన్సివ్ నేర్చుకోవాలి. ఆ టైంలో మీరు టెక్నాలజీస్ ఒకటి, ఫండమెంటల్ అనాలిసిస్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫారెక్స్, కమోడిటీ మొత్తం ఒక ప్యాక్ లాగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆర్సీపీ టెక్నాలజీలో అందులో అక్కడ నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ ఆర్సీపీ టెక్నాలజీస్ లో కనుక రిజిస్టర్ అవ్వాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతుంటే నెంబర్ కి మీరు కాల్ చేయండి. అండ్ రీసెంట్ గా నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ చెప్తున్న మాటలు చూస్తే ఆశ్చర్యపోతారు. రీసెంట్ గా వీడియో కూడా రిలీజ్ అయింది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో సార్ యొక్క ఫీడ్బ్యాక్ అనమాట. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే
సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.